హాయ్ అండి. రెసిపీ అయితే అయిపోయింది. నేను డిష్ అవుట్ చేసేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చూడడానికి ఒక సీనియర్ షెఫ్ అయితే రాబోతున్నారు. టేస్ట్ చూసి మార్క్స్ వేస్తారు మన రెసిపీకి. రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితు హోమ్లీ డిలైట్స్. ఈరోజు అయితే ఒక మంచి వీడియోకి ముందుకు వచ్చేసాను. అదేంటంటే డాబా స్టైల్ పన్నీర్ కర్రీ అనమాట. పన్నీర్ని ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు. ఈరోజు నేను రెగ్యులర్గా ఇంట్లో ఎలా చేస్తానో అలా చేసి చూపిస్తాను. అండ్ తప్పకుండా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ నేనైతే హాఫ్ కేజీ హ్యాట్సన్ పన్నీర్ తీసుకున్నాను. అండ్ చాలామంది ఏంటంటే డైరెక్ట్గా కర్రీలో వేసేస్తారు. ఇంకొక 10 minutes ఉన్నాక డైరెక్ట్ కర్రీలో వేసేస్తారు. అలా కాకుండా మనం ఫస్ట్ ఇది బటర్ ఆర్ గీలో రోస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు కర్రీలో యాడ్ చేసుకుందాం. చాలా బాగుంటుంది పన్నీర్. అండ్ ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. నేను ఈ పన్నీర్ కర్రీకి ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను. 4 ఆనియన్స్ తీసుకున్నాను. కొంచెం మీడియం సైజ్ ఆనియన్స్ 4 ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అండ్ కారం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి. అండ్ టమాటోస్ మీడియం సైజ్ టమాటోస్ 3 టమాటోస్ తీసుకున్నాను. అది మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మిక్సీ వేయలేదు. టమాటోస్ కొంచెం మీడియం సైజ్ టమాటోస్ 4 టమాటోస్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ కాజు ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కాజు ఫ్రై చేసేసుకుందాం. కాజు ఇలా ఉంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అండ్ మనం చూసారా ఇలా బద్దలా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ దీన్ని హాఫ్ చేసుకొని వేసుకోవచ్చు, ఎలా వేసుకోవచ్చు. అండ్ కాజు కొంచెం బటర్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ నేనైతే ఆయిల్ వేసాను, కొంచెం బటర్ కూడా వేస్తాను. టేస్ట్ బాగుంటుంది, బటర్లో ఉన్న ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఎంతో కాదు కొంచెం. మళ్ళీ లాస్ట్లో మనం కర్రీ అయిపోయిన తర్వాత కొంచెం యాడ్ చేసుకుందాం. అండ్ కొంచెం కర్రీ క్రీమీగా బాగుంటుంది టేస్ట్. కొంచెం మరీ డార్క్గా బ్లాక్గా ఫ్రై చేసుకోకండి. కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తే సరిపోతుంది. చూసారా? కాజు అంతా తీసేసాను. కాజు తీసేసిన తర్వాత చూడండి ఇలా ఫ్రై అయ్యి చూసారా, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయినంత వరకు. మరీ బ్లాక్గా తీసుకోకండి, మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒక బిర్యానీ ఆకు, ఒక చెక్క చిన్నది అండ్ లవంగాలు 4 లవంగాలు తీసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకొని, ఇంకా ఏం వేయలేదు, ఎక్స్ట్రా మసాలాస్ ఏం వేయలేదు. ఇవి కొంచెం ఫ్రై చేసుకొని మనం ఏవైతే ఆల్రెడీ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా పేస్ట్ చేయలేదు నేను,
ఏవైతే టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నామో అందులో ఈ కొంచెం ఫ్రై అయిన ఈ మసాలాస్ వేసి మిక్సీ చేసేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే తిన్నప్పుడు ఇవి డైరెక్ట్గా మనకి నోటి తగలో ఫ్లేవర్ అనేది గ్రేవీలో తెలుస్తుంది. ఇప్పుడు చూడండి వేసేసాను ఇందులో. ఇది మిక్సీ పట్టేసుకుందాం. టమాటోస్ మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను. సూపర్ ఉంది. మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం పేస్ట్. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుందాం. ఇంకొంచెం ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఫ్రై అవ్వడానికి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేను. కొంచెం మంట హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. కొంచెం మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుందాం. కాసేపు ఒక 5 to 6 minutes హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పటికీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకాసేపు గోల్డెన్ బ్రౌన్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీనికైతే పన్నీర్ 1/2 kg తీసుకున్నాను కదా. అండ్ ఇది చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసేసుకుందాం. ఆనియన్స్ ఫ్రైలోకి కట్ చేసేసుకుంటాను నేను. పన్నీర్ చిన్న చిన్న క్యూబ్స్ కట్ చేసేసుకుంటాను ఇప్పుడు నేను. ఏం కావాలి నీకు? వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపో. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము. పన్నీర్ కట్ చేసేసుకున్నాను చిన్న చిన్న క్యూబ్స్ లాగా. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్. ఇదేంటంటే ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక చూపిస్తాను చూడండి మీకు. సరే, ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అయ్యాయి. కొంచెం కొంచెం అక్కడక్కడ కొంచెం పచ్చిగా ఉన్నాయి. మనం ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా వేస్తాం కాబట్టి ఫస్ట్ టమాటో ప్యూరీ కన్నా ముందు
కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఎక్కువ వేసుకుందాం, కొంచెం మసాలా ఉంటేనే బాగుంటుంది. కొంచెం మసాలా ఒక చిన్న స్పూన్తో ఉంటే కొంచెం ఎక్కువ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 minutes ఫ్రై అయితే చాలు. అంటే కొంచెం పచ్చివాసన పోయినంత వరకు కొంచెం ఒక 2 minutes ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు నెక్స్ట్ టమాటో ప్యూరీ వేసి ఇంకాసేపు మగ్గిస్తాం కాబట్టి ఆ టైంలో ఇంకా కొంచెం బాగా ఫ్రై అయిపోతుంది. ఒక 2 minutes సరిపోతుంది. 2 minutes అంటే కొంచెం ఆ పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుంటే ఈ తర్వాత ఈ టమాటో ప్యూరీ ఫ్రై అయ్యేలోపు ఇంకా కొంచెం బాగా కుక్ అయిపోతుంది. టమాటా అండ్ మసాలా ప్యూరీ వేసేసాను. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుస్తాను. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ వాటర్ యాడ్ చేసుకుని దట్ట పెట్టేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే ఏం వాటర్ యాడ్ చేయట్లేదు. ఇప్పుడు ఓన్లీ ప్యూరీస్ మాత్రం జస్ట్ అలాగా వాటర్ లేకుండా అలా ఫ్రై అవనిస్తాను. ఈ వాటర్ అంతా ఇందులో కొంచెం ప్యూరీ ఉండిపోతుంది కదా మిక్సీ జార్లో. ఇందులో వాటర్ ఉంచేసుకొని లాస్ట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం చూసారా, అప్పుడు ఈ వాటర్ యాడ్ చేసుకుంటాను. నార్మల్ వాటర్ యాడ్ చేయను ఇంకా. అప్పుడు ఇంక ఈ వాటర్ సరిపోతుంది. ఎక్కువ వాటర్ అవసరం లేదు. మళ్ళీ గ్రేవీ లూజ్ అయిపోతే కర్రీ టేస్ట్ బాగుంటుంది. సూర్య కీస్ తీసుకొచ్చాయి. అది బాగా ఫ్రై అవ్వని వద్దాం ఫస్ట్. అలా పెట్టేసా. ఇది బాగా ఫ్రై అవ్వనిద్దాం. అండ్ ఈ ప్యూరీ ఈ గ్రేవీ అంతా ఎంత దగ్గరగా వచ్చి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది టేస్ట్. ఎక్కడ కూడా పచ్చివాసన తెలియదు. టేస్ట్ కూడా చాలా మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఏంటంటే ఇంకొక విషయం, ఇలా లైవ్లో ఫస్ట్ వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం. లైవ్లో ఇలా కుకింగ్ వీడియో చేయడం, కుకింగ్ వీడియో అనే కాదు లైవ్లో వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇది అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో ఎలా వచ్చింది తప్పకుండా నాతో షేర్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా ఇలా లైవ్లో చేద్దాము, అంటే నేను కనిపించేట్టుగా చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే కనుక నెక్స్ట్ వీడియోస్ కూడా ఇలా చేయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా లైవ్ వీడియో చేస్తే ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అని. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మళ్ళీ కలుద్దాం. ఈ ప్యూరీ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. చూడండి దగ్గరికి అయిపోయింది. ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి దగ్గరికి అయిపోయింది. చూపిస్తాను మీకు. చూసారా ఆయిల్ సెపరేట్ అవుతుంది. ఆయిల్ సెపరేట్ అవుతుంది ఇందులో నుంచి. బాగా గ్రేవీ అంతా దగ్గర ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో అన్ని మసాలాస్ యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే కారం యాడ్ చేస్తున్నాను నేను. అదే ఈ బుడ్డి స్పూన్స్ ఉన్నాయి. నాకు ఎప్పుడు ఈ స్పూన్తో మెజర్మెంట్ వేస్తాను, కరెక్ట్గా సరిపోతుంది. ఈ స్పూన్తో ఫుల్ చూడండి ఎంత తీసాను. ఒక స్పూన్ వేస్తాను. ఫుల్ వేస్తాను. ఫస్ట్ ఎక్కువ వేసాను కదా, ఇప్పుడు కొంచెం. ఓకే.
నువ్వు వీడియోలో కనిపించవా? చూస్తావా? కారం వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం ఫ్లేవర్ కోసం. కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. కొంచెం నేను మీకు చెప్తుంటే పక్క నుండి ఇమిటేట్ చేస్తున్నాడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నోట్లో హాయ్. పన్నీర్ కర్రీ. ఈ మసాలాస్ అన్ని బాగా ఫ్రై చేసుకుందాం. మసాలాస్ అన్ని బాగా ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు కొంచెం కర్డ్ వేసుకుందాం. కర్డ్ బాగా విస్క్ చేసుకొని పెట్టుకున్నాను. ఎంతో కాదు, ఈ కప్పు చిన్న కప్పే, చిన్న కప్పులో హాఫ్ తీసుకున్నాను, ఫుల్ కాదు, చిన్న కప్పులో హాఫ్. బాగా విస్క్ చేసుకోండి, బాగా కలుపుకొని పెట్టుకుంటే. నీ పేరేంటి చెప్పు. నీ పేరేంటి? ఏంటి 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 చెప్పు. నీ పేరేంటి చెప్పు. సూర్య. ఓకే ఓకే బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఓకే కర్డ్ని బాగా కలిపి పెట్టుకున్నాను. యాడ్ చేసేసుకుంటున్నాను. కాలిపోద్ది బాబు. బాబు బే బాబు బే బే పెరుగంతా యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు అది బాగా పెరుగు కూడా బాగా కుక్ అవ్వాలి, ఆ గ్రేవీలోకి బాగా కలిసిపోవాలి. అది వైట్ వైట్గా కాకుండా మొత్తం ఆ గ్రేవీస్లో కలిసిపోవాలి. అంతవరకు కొంచెం ఫ్రై అయిద్దాం. ఈ గ్రేవీ అంతా ఫ్రై అయ్యేలోపు ప్యాన్ తీసుకొని నేను పన్నీర్ కొంచెం రోస్ట్ చేసుకుంటాను బటర్లో. ఇది లేకపోతున్నప్పుడు కొంచెం గల్లుపు వేసుకోండి. ఈ పక్కన నేను నాన్ స్టిక్ ఒకటి పెట్టుకున్నాను. నాన్ స్టిక్ పెట్టుకొని ఇందులో కొంచెం బటర్ యాడ్ చేసుకుందాం. సూర్య పాలవి బటర్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం పన్నీర్ ఫ్రై చేయడానికి. పన్నీర్ యాడ్ చేసేసుకుంటున్నాను. బటర్ మెల్ట్ అయిపోయింది.
వీడియో చేస్తావా నాతో? వీడియో చేస్తావా? రైమ్స్ చెప్తావా? చెప్పు, రైమ్స్ చెప్పు. నువ్వు ఏ రైమ్స్ చెప్తావు చెప్పు. నువ్వు రైమ్స్ ఏ రైమ్స్ చెప్తావు? మామీ షాక్ గురించి చెప్తావా? చెప్పు. చెప్పాలి చెప్పాలి. కింద దిగిపోతావా? కెమెరా వెనకాతలో ఉండి వీడియో చేస్తాడు. ఈ ప్యూరీ అంతా మనకి బాగా మంచిగా ఫ్రై అయ్యే వరకు పన్నీర్ రోస్ట్ అయిపోతుంది. బటర్లో చూసారా ఎంత బాగా ఫ్రై అవుతుందో పన్నీర్. సూర్య తీకు. చాలు, కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా, అంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది. అంటే మనకి మరీ పచ్చిగా తెలియకూడదు. పన్నీర్ ఏంటంటే మరి మెత్తగా, అంటే కొంతమంది అలా కూడా ఇష్టపడతారు, కానీ మరి పచ్చిగా డైరెక్ట్గా వేస్తే కొంచెం ఆ పచ్చి ఫ్లేవర్, ఆ పాలు స్మెల్ తెలుస్తుందని చెప్పి కొంచెం ఒక 2 minutes అలా గీలో ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పన్నీర్ ఆఫ్ చేసేసాను. ఈ గ్రేవీస్ బాగా దగ్గరగా అయిపోయాయి. కర్డ్ అంతా కూడా బాగా కలిసిపోయింది. కర్డ్ బాగా కలిసిపోయిన తర్వాత ఇందాకట మనం మిక్సీ జార్లో ఈ ప్యూరీ, మిగిలిన ప్యూరీ వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఈ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అంతే, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనకి గ్రేవీ ఇంకొంచెం కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలా కనిపించదు సూర్య. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకొని ఉంచుకున్న కాజు, పన్నీర్, మనం రోస్ట్ చేసుకున్న పన్నీర్, అన్నీ యాడ్ చేసుకున్నాను. పన్నీర్ కాజు కూడా యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే ఇలా వచ్చించు. ఇది ఇలా కాసేపు ఒక 10 minutes ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ కర్రీనా దిక్కిన దిగాలి. ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇది ఒక 10 minutes కొంచెం మరి హైలో కాదు, కొంచెం మీడియంకి అలా పెట్టుకొని కొంచెం ఉడికించుకుందాము. ఉడికిన తర్వాత 5 minutesలో మళ్ళీ కలుపుతాం. ఒక 10 minutes ఇది ఉడికింది. మంట కొంచెం తగ్గించుకొని చూసుకుందాం అది గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో వచ్చింది అని. స్మెల్ అయితే సూపర్ ఉంది, టేస్ట్ ఎలా ఉంది చూడాలి.
బాగుందా? టేస్ట్ చూస్తావా? చేయి కాలుతుంది. ఉప్పు సరిపోయిందా కదా చూసుకుందాం. ఉప్పు అంతా సరిపోయింది, ఇంకేం యాడ్ చేయక్కర్లేదు. గ్రేవీ ఇంకొంచెం దగ్గరికి అయితే చాలు. గ్రేవీ ఇంకొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది. ఓకే, సేపు ఇంకొంచెం ఇంకాసేపు ఇంకొక 5 minutes మూత పెట్టుకొని మగ్గించుకుంటే గ్రేవీ ఇంకొంచెం దగ్గరికి అయిపోతుంది. సరిపోతుంది. అప్పుడు మనం ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఇది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. నువ్వు రైమ్స్ చెప్పాలి. సూర్య, రైమ్స్ చెప్పాలి నువ్వు. చెప్పాలి, అవన్నీ పట్టుకో. చెప్పు, రైమ్స్ చెప్పు. ఇంకా చెప్పాలి కదా. నెంబర్స్ చెప్పు, నీకు ఎన్ని నెంబర్స్ చెప్పు. నెంబర్స్ చెప్పు. 1 2 3 చెప్పు. 1 చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ చెప్పు. ప్లీజ్ వచ్చి నోట్లో సబ్స్క్రైబ్ టు రీతు homely delights. Thank you for watching. Bye bye. Okay, bye. ఓకే, గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇంకొక 1/2 hour అంటే మనం లంచ్ టైం అయినప్పటికీ అది కొంచెం చల్లారే కొద్దీ కొంచెం దగ్గరికి అవుతుంది. గ్రేవీ సరిపోతుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. హాయ్ అండి, రెసిపీ అయితే అయిపోయింది. నేను డిష్ అవుట్ చేసేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చూడడానికి ఒక సీనియర్ షెఫ్ అయితే రాబోతున్నారు. టేస్ట్ చూసి మార్క్స్ వేస్తారు మన రెసిపీకి. రండి సార్, ఇలా రండి. తిరగండి అలా. ఓకే, ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పండి మీరు. థ్యాంక్ యూ. చేయబెట్టు. థ్యాంక్ యూ. బాగుందా? బాయ్ చెప్పు. బాయ్. రెసిపీ బాగుంది.
ఓకే, మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.